దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవుని కృపలో, దేవుని ఆత్మతో, దేవునికి లోబడి, దేవునికి విధేయులై జీవించేవారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కానీ ఈ లోకంలో చాలా కుటుంబాలు చూసినట్లయితే దేవునికి భక్తి జీవితం కనపరిచే వారికంటే గర్వించి దేవునికి దూరమైన వారు ఎంతోమంది కనబడుతుంటారు. రోమా 11:20లో చూసినట్లయితే వారి అవిశ్వాసం బట్టి వారిని దేవుడు విరిచివేయబడిరి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో గర్వింపక భయపడము, మరి ఎందుకంటే నీవైతే విశ్వాసం బట్టి నిలిచిన్నావు కనుక భయపడకు, గర్వింపక భయపడకని దేవుని వాక్యము సెలవిస్తుంది. 1 సమూయేలు 2:3లో గర్వంగా మాట్లాడిన వారి గురించి, సామెతలు 13:10 జగములు పుట్టించే వారి గురించి వ్రాయబడినట్లు, సామెతలు 16:18లో నాశనము కలుగుతుందని సెలవిచ్చినా కూడా వాటి మార్గంలో నడిచిన వారి కొరకు, ఆమోసు 6:7 గర్వం వలన దేవునికి విరోధులైన వారు మనకి కనబడుతూ ఉంటారు. ఉదాహరణకు చూసినట్లయితే లూసిఫర్ గర్వంతో ఏ విధంగా నేనే అనే గర్వంతో నరకాన్ని వెళ్ళినట్లు యెషయా 14:12-15 మనకి కనబడుతుంది. నెబుకద్నెజర్ రాజు చూసినట్లయితే గర్వంతో మరి దానియేలు 4:30లో అతడే మరి గొప్ప అనుకున్నాడు. మరి తనలో తానే మరి ఏదో ఒక సాధించాలని అనుకున్నాడు. కానీ తనకు వచ్చిన మరి రాజునని నేనే గొప్ప అని ఎంతో విర్రవీగాడు. కానీ తనకు వచ్చిన కళ తాను మరి తెలుసుకోలేకపోయాడు. దానియేలు 4:0 దాని ఫలితం తనకు వచ్చిన కళనే గడ్డి మేసేటట్లు చేసింది. అదేవిధంగా చూసినట్లయితే సీయోను కుమార్తె గర్వం, అందం అనే గర్వం ఆమె మెడచాచి ఆమె బోడినెత్తిగా మార్చబడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. 4వదిగా హేరోదు గర్వం, అధికార గర్వంతో న్యాయపీఠము ఉపన్యాసం పీఠంగా మరి ప్రజలు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని, రాజు దేవిని మహిమపరచలేదని, దూత ఫలితం మొత్తింది పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఇలాంటి మరి గర్వము మనిషిని ఏ విధంగా నాశనానికి గురి చేసిందో యోహాను 13:5-12 యేసయ్యకు గర్వం లేదు, మనకెందుకు గర్వం?